నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకు నేర్పిస్తూ ఉన్న ఆత్మతత్వ విజ్ఞానాన్ని ఇప్పుడు సుందరకాండలో నుంచి గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన రావణుడు నిద్ర లేచాడు. సీత గుర్తుకొచ్చింది. ఇంక వాడు అక్కుండా దొర్లించుకుంటూ ఇదిగో ఇక్కడ అశోక వాటిక దాకా వచ్చాడు. లోపలికొస్తూ ఉంటే వాడి హడావిడి, వాడి రాజలాంఛనాలతో ఉన్న అట్టహాసం అవన్నీ, ఆ సవ్వళ్ళన్నీ విని హనుమంతుడు అటు చూసాడు. సీత గూడా విన్నట్టున్నది. ఇంక వాడు ఆ దశ ఇంద్రియాలతో ఉన్న దేహాన్ని బెట్టుకుని ఆ కుండని మొత్తాన్ని, ఆ ప్యాకేజ్‌ని దొర్లించుకుంటూ ఇక్కడికొచ్చాడు గదా! సీత అక్కడే కూర్చొనున్నది. కాళ్ళు, చేతులు దగ్గరికి బెట్టుకున్నది. తపిస్తూ ఉన్నది ఆమె. కటిక నేల మీద కూర్చున్నది. ఇంకా ఆమె మీద మనసు వీడికి అట్లానే ఉన్నది. కామము ఇంకా అట్లానే ఉన్నది. అందుకని వాడి మనసులోని కోరికను చెప్తూ, వాడు ఆమెను ఏదో విధంగా తన వశం చేసుకోవడం కోసము ప్రలోభ పెడుతూ ఉన్నాడు. ఏమి చెప్తాడు ఆమెతో ఏమి కదా అని చూద్దాము. సహ తాం పరివృతాం దీనాం నిరానందాం తపస్వినీం సాకారైః మధురైః వాక్యైః న్యదర్శయత రావణః. మన రావణుడు సహవాడు ఆమె దీనంగా ఉన్నది, దిగులుగా ఉన్నది. రామచంద్రమూర్తికి వేరై ఉన్నది కాబట్టి, అనాత్మలకు దగ్గరై ఉండవలసి వచ్చింది కాబట్టి, అనాత్మలకు బందీ అయి ఉన్నందుకు ఆమె దైన్యంతో ఉన్నది. ఆనందం లేకుండా ఉన్నది. ఆనంద స్వరూపము, ఆత్మస్వరూపము తన రాముడు దానికి దూరమై ఉన్నది. తపిస్తూ ఉన్నది. రాక్షసుల చేత పరివృత, చుట్టుముట్టబడి ఉన్నది. రాక్షసుల మధ్యలో కూర్చొని ఉన్నది. ఆమెను చూసాడు. ఆమెతో మన రావణుడు సాకారైః స్పష్టంగా వ్యక్తమైన మాటలతో, అవి గూడా మధురైః వాక్యైః మధురమైన మాటలతో తన మనసులోని ఆకారాన్ని, వాడి మనసులోని స్వభావాన్ని, అందులోని తన కోరికను, కామాన్ని న్యదర్శయత నిరూపిస్తూ, వాడి మనసు ఎట్లా ఉన్నదో దాన్ని ప్రదర్శిస్తూ ఆమెతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. వాడేం చెప్తున్నాడంటే, మాం దృష్ట్వా నాగనాసోరు గుహమానా స్తనోదరం అదర్శనమివ ఆత్మానం భయాత్ నేతుం త్వం ఇచ్ఛసి. ఓ నాగనాసోరు, ఊరువులు అంటే తొడలెట్లా ఉన్నాయి? నాగనాసము, నాగము అంటే ఏనుగు. దాని నాసము అంటే ముక్కు, తొండము. ఏనుగు తొండంలాగా బలిష్టంగా ఉన్న తొడలతో ఉన్నదాన అంటే చాలా అందంగా ఉన్న సీత. మాం దృష్ట్వా నన్ను చూస్తూ నేను కనపడగానే స్తనోదరం గుహమాన నీ వక్షస్థలాన్ని, పొట్టను దాచుకుంటూ ఉన్నావంటే ఆమె మోకాళ్ళు దగ్గరికి బెట్టుకుని, మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి కూర్చున్నట్టున్నది. ఎందుకు నీ పొట్టను, నీ స్తనాలను ఏవి కనిపించకుండా అట్లా దగ్గరికి ముడుచుకుని కూర్చున్నావో, భయాత్ ఏదో నా భయానికి ఆత్మానం అదర్శనం నేతుం త్వం ఇచ్ఛసి. నిన్ను నువ్వు నాకు కనిపించకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. దాక్కోడానికి ట్రై చేస్తున్నట్టున్నావే అని అంటూ ఉన్నాడు. ఆమె కాళ్ళు చేతులు దగ్గరగా బెట్టుకొని ఇంకా కుంచించుకుని పోయి వాడికి కనిపించకుండా ఉండే విధంగా ట్రై చేస్తూ ఉన్నది. అవకాశం ఉంటే ఏదైనా ఇన్విజిబిలిటీ క్లోక్ అయినా వేసుకోవడానికి ప్రయత్నం చేసేదేమో. నాకు కనిపించకుండా ఉండడం కోసం అంత దగ్గరగా ముడుచుకుని కూర్చొని ప్రయత్నం చేస్తున్నావే, ఏదో భయపడుతున్నట్టున్నావే. కామయే త్వాం విశాలాక్షి బహుమన్యస్వ మాం ప్రియే సర్వాంగ గుణ సంపన్నే సర్వలోక మనోహరే. సర్వలోకాలకు, సర్వజనుల యొక్క మనసులను హరించేదానా, సర్వ అంగ గుణ సంపన్నే, నీ సర్వ అంగములు, అవయవాలన్నీ చక్కటి లక్షణాలతో సంపన్నమై ఉన్నాయి. చాలా అందంగా ఉన్నావు. ఓ ప్రియే, ఓ ప్రియా, ఓ విశాలాక్షి, విశాలమైన కన్నులున్నదానా,
త్వాం కామయే నిన్ను నేను కామిస్తున్నాను. నిన్ను నేను కోరుకుంటున్నాను. మాం బహుమన్యస్వ నాకు నువ్వు బహుమానము ఇవ్వవలసి ఉంటుంది. నన్ను గౌరవించు. నన్ను గొప్పగా చూడు. నేను నిన్ను కోరుకుంటున్నాను. నైహ కేచిత్ మనుష్యాః వ రాక్షసాః కామరూపిణః వ్యవసర్పతు తే సీతే భయం మత్తః సముద్ధితం. ఇహ ఇక్కడ కేచిత్ మనుష్యాః వ రాక్షసాః వ కామరూపిణః న. కామరూపాలు ధరించే రాక్షసులు గాని, మామూలు మనుషులు గాని ఎవ్వరూ కూడా లేనే లేరు గదా! సీత, ఎందుకిట్లా భయపడుతున్నావు? ముడుచుకుని ముడుచుకుని పోతూ ఉన్నావు. మత్తః సముద్ధితం భయం. నా వల్ల నీకేమైనా భయం కలిగితే అది కూడా నీకున్న ఆ భయము వ్యపసర్పతు తొలగిపోవుగాక. నిన్ను భయపెట్టడానికి ఎవరున్నారు సీత ఇక్కడ? రాక్షసులైనా సరే, మనుషులైనా సరే, ఎవరైనా సరే నిన్ను భయపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ లేరు గదా! పోనీ నేనంటావా? నన్ను చూసి నీకు భయమంటావా? నా వల్ల నీకెందుకు భయం ప్రియే? నువ్వంటే నాకిష్టం గదా! కాబట్టి నన్ను చూసి భయపడవలసిన పని లేదు. భయం వదిలిపెట్టేయి, అనవసరము. దేవి నైహ భయం కార్యం మయి విశ్వసిః ప్రియ ప్రణయస్వ చ తత్వేన మా ఏవం భూః శోకలాలసా. ఓ దేవి, ఇహ ఇక్కడ భయం న కార్యం. నువ్వు భయపడవలసిన పనేమున్నది? ఎవరి గురించి నీకు భయము? ఎవరిని చూసి భయపడుతున్నావు? నన్ను చూసా. నేనంటే ఎందుకు భయము? నువ్వంటే నాకు చాలా ఇష్టం గదా! మయి విశ్వసిహి. నన్ను నమ్ము ఓ ప్రియా, నన్ను నమ్ము. నా మీద నమ్మకం బెట్టుకో. నన్ను చూసి భయపడ్డం ఎందుకు? ఏవం మా భూః. ఈ విధంగా శోకంతో తపించిపోవద్దు. అట్లానే తత్వేన ప్రణయస్వచ. నిజంగా గూడా నన్ను ప్రేమించరాదా? ఎందుకింత శోకిస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నేనంటే భయం ఎందుకు నీకు? ఈ భయాలు, శోకాలు పక్కన బెట్టు ప్రియా. నన్ను ప్రేమించు నిజంగా. ఏకవేణీ ధరాశయ్య ధ్యానం మలినమంబరం అస్థానే అపి ఉపవాసః చ న ఏతాని ఔపయికాని తే. ఏకవేణి ఒక్క జడ వేసుకునే ధరాశయ్య భూమి మీద అట్లా కూర్చున్నావే, ఆ మట్టిలో పడుకుంటావే, ఎప్పుడు ధ్యానిస్తున్నట్టుగా పరధ్యానంగా ఉంటావే. మలినమంబరం మట్టి కొట్టుకున్న వస్త్రాన్ని ధరించి కనీసం బట్టలైనా మార్చుకోవు. అస్థానే అపి ఉపవాసః చ అవసరం లేకుండా, అక్కర్లేకుండా, ఆ స్థితి లేకపోయినా గూడా ఏమి నీకీ అవస్థ, దురవస్థ? అన్నం లేదా నీకు? ఏది కావాలంటే అది మనవాళ్ళు వండి పెడతారు గదా నీకు. ఉపవాసాలెందుకు జేస్తున్నావు? ఏతాని ఇవన్నీ గూడా తే నీకు నా ఔపయికాని నీకు తగినవి గావు సీత. చక్కగా నీకిష్టమొచ్చినట్టు అందంగా జడలవన్నీ వేసుకో, పూలన్నీ తురుముకో, చక్కగా బంగారపు మంచాల పైన, పట్టు పరుపుల పైన పడుకో. ఈ ధ్యానమేమి దారిన బోయేవన్నీ నువ్వు ధ్యానం జేయడం గాదు. నన్ను పట్టించుకో. చక్కగా స్నానం చేసి, పట్టుబట్టలన్నీ ధరించు. ఈ ఉపవాసాలేమీ అక్కర్లేకుండా. ఈ స్థానంలో ఇక్కడ నీకు అవసరమా? చక్కగా నీ ఇష్టమొచ్చినవన్నీ తిను, తాగు, సుఖపడు. ఇవన్నీ నీకు ఈ రకంగా ఉండడము తగినవి కావు. విచిత్రాణి చ మాల్యాని చందనాని అగరుణి చ వివిధాని చ వాసాంసి దివ్యాని ఆభరణాని చ మహార్హాణి చ పానాని శయనాని ఆసనాని చ గీతం నృత్తం చ వాద్యం చ లభమాం ప్రాప్య. మైథిలి, ఓ మైథిలి, మాం ప్రాప్య నన్ను నువ్వు పొందేవనుకో, నన్ను నువ్వు చేరుకున్నావనుకో, ఇంక ఏమి నీకసలు దేనికి తక్కువుండదు తెలుసా? ఓ మైథిలి, విచిత్రమైన అందమైన మాలలు, పూలమాలలైనా, బంగారు హారాలైనా, చందనాలు, గంధాలైనా, అగరు ధూపాలైనా, వివిధమైన వాసాలు అంటే వసనాలు, వస్త్రాలు, పట్టుచీరలు అవన్నీ, దివ్యమైన ఆభరణాలు, మహార్హము, గొప్ప విలువైన ఆభరణాలే గాదు, పానాలు, నీకిష్టమొచ్చినవి మంచి కాస్ట్‌లీ
డ్రింక్స్ అన్నీ, శయనాన్ని చక్కటి శ్రేష్టమైన విలువైన మంచాలు, పరుపులు, పక్కలు, ఆసనాలు కూర్చోడానికి, నువ్వు వింటానంటే గీతాలు, నువ్వు చూస్తానంటే నాట్యాలు, నువ్వు ఆడుకుంటానంటే వాయిద్యాలు, ప్రతిదీ పొందు గదా! నువ్వేమి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. కేవలము నన్ను చేరుకో, నన్ను పొందు. ఇంక నీకన్నీ వచ్చి చేరతాయి. ఏవి కావాలంటే అవి. ఎంత శ్రేష్టమైన విలువైన వస్తువులు, ఆభరణాలు, మంచాలు, పరుపులు, ఆసనాలు, చీరలు, మాలలు, గంధాలు, అగరులు అన్నీ వస్తాయి. ఏది తక్కువుండదు నీకు. ఎందుకు బాధపడుతున్నావు? స్త్రీరత్నమసి మా ఏవం భూః కురు గాత్రేషు భూషణం మాం ప్రాప్య హి కథం ను స్యాహ త్వం అనర్హా సువిగ్రహే. చక్కటి విగ్రహం ఉన్నది, మంచి దేహం ఉన్నది, మంచి యవ్వనంలో ఉన్నావు. సీతకు 18 ఏళ్ల వయసులో, రాముడికి 25 ఏళ్ల వయసులో వాళ్ళు ఇక్కడికొచ్చారు. 7 ఏళ్ల గ్యాప్. ఆయన 25 ఏళ్ళప్పుడొచ్చాడు. ఇప్పటికి 39 ఏళ్ళు. ఇంకే 14 సంవత్సరం ఇంకా ఒక నెలలో అయిపోవస్తుంది. కాబట్టి 39 సంవత్సరాలు ఆయన కంటే 7 ఏళ్ళు తగ్గిస్తే 32 ఏళ్ళు. మంచి యవ్వనంలో ఉన్నావు. మంచి దేహంతో ఉన్నావు. ఎందుకిట్లా ఉన్నావు నువ్వు? స్త్రీలలో రత్నంలాగా ఉండాల్సిన దానివి. అట్లా ఉన్నదానివి. మాయేవం భూః ఇట్లా ఉండకు. గాత్రేషు భూషణం కురు. నీ దేహానికి, నీ అవయవాలకు చక్కగా అలంకారాలన్నీ చేసుకో. మాం ప్రాప్య నన్ను పొంది కథం ను స్యాహ అనర్హా త్వం. నన్ను పొంది కూడా నువ్విట్లా ఏమీ లేని దానిలాగా, అనర్హురాల్లాగా ఎట్లా ఉంటావు? ఎందుకున్నావు? అట్లా ఉండకు. స్త్రీల్లో రత్నం లాంటి దానివే నువ్వు. చక్కటి ఆకారంతో, మంచి విగ్రహంతో ఉన్నావు. ఆ మంచి రూపానికి, ఆ అవయవాలకి చక్కగా అలంకారాలన్నీ జేసుకో. సంతోషంగా ఉండు. నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు. ఎందుకిట్లా తపిస్తున్నావు? ఇదంతే చారు సంజాతం యౌవనం వ్యతివర్తతే. యత్ అతీతం పునః నయేతి స్రోతః శీఘ్రం అపాం ఇవ. ఇదం ఈ నీ యొక్క చారు అందమైన సంజాతం చక్కగా తయారైన యవ్వనమేదున్నదో అది వ్యతివర్తతే. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఎంతకాలం ఉంటుంది సీత ఈ యవ్వనము? 32 ఏళ్ల వయసులో ఉన్నావు. మంచి యవ్వనంలో ఉన్నావు. ఎంతకాలం ఉంటుంది నీకు ఈ యవ్వనం అనుకుంటున్నావు నువ్వు? ఏదైతే అతీతం వెళ్ళిపోయిందనుకో ఈ యవ్వనము, పునః మళ్ళీ ఏతి తిరిగి రాదది. ఏదో శీఘ్రంగా, వేగంగా ప్రవహిస్తున్న నదిలో నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కొస్తాయా? రావు గదూ! అట్లానే వయస్సు మళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ అది వెనక్కి తిరిగి రాదు. ఈలోగానే నువ్వు సుఖాలు, భోగాలన్నీ అనుభవించాలి. త్వాం కృత్వా ఉపరతః మన్యే రూపకర్త సహ విశ్వసృక్ నహి రూపోపమా తు అన్య తవ అస్తి శుభదర్శనే. నాకేమనిపిస్తుందో తెలుసా సీత? నేనిట్లా మన్యే అనుకుంటున్నాను. ఆయనున్నాడు గదా! విశ్వసృక్ విశ్వాన్ని సృష్టి చేసినవాడు. రూపకర్త రూపాల్ని తయారు జేసేవాడు. ఆ స్రష్ట త్వాం కృత్వా నిన్ను తయారు జేసి నిన్ను జూసుకున్నాడు. నిన్ను జూస్తే అసలు నువ్వు ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నావు అంటే, ఇంక జాలులే. ఇంతటి సౌందర్య రాశిని ఒక్కదాన్ని తయారు జేశాను. ఇంక మళ్ళీ ఈ విధంగా తయారు చేయడం నా వల్ల గాదు. ఇంక ఇంతకన్నా ఎక్కువ నేను చెయ్యలేను. ఇదే ఇంకా అవధి అనుకున్నాడో ఏమో ఉపరతః వదిలిపెట్టేసినట్టున్నాడు. ఇంక మళ్ళీ నీలాంటి సౌందర్యమూర్తిని ఆయన తయారు జేయలేదు. అందుకనే నాకేమనిపిస్తుందంటే మరి తవ నీకు సమానమైన రూపంతో ఉన్న ఇంకెవ్వరూ గూడా అన్య. నీ రూపానికి సమానమైన నీలాంటి రూపంతో ఉన్న ఇంకెవ్వరూ గూడా నాస్తిహి లేనే లేరు. ఓ శుభదర్శనే మంగళ రూపంతో ఉన్నదానా! ఆయన ఆ స్రష్ట, సృష్టికర్త నిన్ను తయారు జేసి ఇంక ఇంతకన్నా మించిన సౌందర్య రాశి నేను తయారు జేయలేను అనుకోని కూరుకున్నట్టున్నాడు. అందుకని నీలాంటి సౌందర్యమూర్తి ఇంక ఎవ్వరూ లేనే లేరు అని గూడా జెప్పాడు పాపం. త్వాం సమాసాద్య వైదేహి రూపయౌవనశాలినీం
కః పుమాన్ అతివర్తేత సాక్షాత్ అపి పితామహః. ఓ వైదేహి, త్వాం సమాసాద్య నిన్ను చేరుకుని ఇటువంటి రూపము, ఇటువంటి యవ్వనంతో కూడి ఉన్న నీ దగ్గరికొచ్చి, కః పుమాన్ ఇంక ఏ మగవాడు అతివర్తేత వెనక్కి తిరిగిపోగలడు? నిన్ను చూసిన తర్వాత నిన్ను తగులుకుని ఇంక అక్కడే ఉంటారు ఎవరైనా. సాక్షాత్తుగా పితామహుడు బ్రహ్మదేవుడు కూడా నిన్ను చూశాడంటే ఇంక నిన్ను వదిలిపెట్టలేడు గదా! యత్ యత్ పశ్యామి తే గాత్రం సీతాంశు సదృశాననే తస్మిన్ తస్మిన్ పృథుశ్రోణి చక్షుః మమ నిబధ్యతే. ఓ సీతాంశు సదృశాననే, చల్లటి శీతలమైన కిరణాలతో ఉన్న చంద్రుడి వంటి ముఖం కలిగిన దానా సీత, పృథుశ్రోణి విశాలమైన నడుము, పిరుతులు కలిగిన దానా, తే గాత్రం నీ దేహము ఎక్కడెక్కడ కనిపిస్తున్నదో, ఎత్తు ఎత్తు పశ్యామి ఏదేదైతే చూస్తున్నానో, తస్మిన్ తస్మిన్ అక్కడక్కడ, మమ చక్షుః నా కళ్ళు నిబధ్యతే తగులుకుని ఇంకక్కడే ఆగిపోతున్నాయి సీత. నువ్వు అసలు నీ శరీరంలో ఏ భాగము నాకు కనిపించకుండా ఉండాలి అని కాళ్ళు చేతులు దగ్గరగా పెట్టుకుని నువ్వు కూర్చున్నా గూడా, అక్కడక్కడ నీ దేహం కనిపిస్తుంది గదా! ఎక్కడెక్కడ నువ్వు కనిపిస్తున్నావో నీ మెడ, నీ చెవులు, నీ ముఖము, నీ చేతులు, నీ పాదాలు, నీ పొట్ట, ఎక్కడెక్కడ ఏమి కనిపించినా సరే, ఆ కనిపిస్తున్నంత వరకు కూడా నా చూపులు అట్లనే నిలిచిపోతూ ఉన్నాయి సీత. చూపు మరల్చుకోలేకుండా ఉన్నాను. భవమైథిలి భార్యామే మోహం ఏనం విసర్జయ సర్వాసాం ఏవ భద్రం తే మమ అగ్రమహిషి భవ. ఓ మైథిలి, మే భార్యా భవ, నాకు భార్యవవ్వు. ఏనం మోహం విసర్జయ, ఈ మోహాన్ని వదిలిపెట్టు సీత. తే భద్రం, నీకు భద్రమవుగాక. సర్వాసాం ఏవ మమ అగ్రమహిషి భవ, నాకున్న భార్యలందరిలోకి కూడా నువ్వు నా పట్టమహిషి బవ్వు గదా. ఎందుకిట్లా బాధపడుతున్నావు అక్కర్లేకుండా? ఈ మోహం వదిలిపెట్టు. లోకేభ్యః యాని రత్నాని సంప్రమధ్య ఆహృతాని వై తాని మే భీరు సర్వాణి రాజ్యం చ ఏతదహం చతే. ఓ భీరు, భయపడుతూ భయపడుతూ కూర్చున్నావేమి? ఎందుకు భయమో? అసలు నేను ఎన్నెన్నో లోకాల్లో ఎన్నెన్నో రత్నాలను, విలువైన వస్తువులను, ఎన్నో నా కళ్ళకు కనిపించిన వాటన్నింటినీ కూడా సంప్రమధ్య ఆహృతానివై, వాటిని బలవంతంగా గెలుచుకుని తెచ్చుకున్నాను. కానీ అవన్నీ కూడా నాకున్నవన్నీ కూడా ఓ భీరు సర్వాణి మొత్తము ఏ నీవే అనుకో. అట్లానే రాజ్యం చ, నాకున్న రాజ్యం మొత్తం తే నీదే. అట్లానే అహంచ, నేను కూడా నీవాణ్ణే కదా. నాకున్నవన్నీ నీవే. నేను ఎక్కడెక్కడో వాణ్ణి వీణ్ణి కొట్టి బలవంతంగా ఎత్తుకుని వచ్చినవన్నీ కూడా మొత్తం అన్నీ నీవే. అట్లానే నా రాజ్యం మొత్తం నీదే, నేను కూడా నీవాణ్ణే కాదా సీత. విజిత్య పృథివీం సర్వాం నానా నగర మాలినీం జనకాయ ప్రదాస్యామి తవ హేతోహో విలాసిని. నీకోసమే కాదు, నిన్నొక్కదాన్ని బాగా చూసుకుంటాను, మీ వాళ్ళందరినీ పట్టించుకోనని కాదు. నువ్వు నన్ను బాగా చూసుకున్నావనుకో, నన్ను చేరుకున్నావనుకో, నాకున్నవన్నీ నీకు ఇస్తాను, నాకున్నవన్నీ నీవే ఎట్లయినా కాక, నీ వాళ్ళను కూడా బాగా చూసుకుంటాను సీత. మీ నాన్నకు కూడా ఏం చేస్తానంటే, కావాలంటే ఎన్నో నగరాలతో మాలల్లాగా ఉన్న మొత్తం భూమినంతా గెలుచుకుని తీసుకునొచ్చి మీ నాన్నకు, జనకుడికి కట్నంగా ఇస్తాను, సరేనా? నువ్వు నా భార్యవవుతే మొత్తం భూమి అంతా తీసుకునొచ్చి మీ నాన్నకు రాసిస్తాను. మీ నాన్న ఏదో ఒక చిన్న మిథిలా నగరం అని ఒక అరచెయ్యి అంత భూమిని పెట్టుకొని కూర్చోక్కర్లేదు. మొత్తం భూమి అంతా ఆయనకి రాసిస్తాను. నీకోసం. ఎవరి కోసం అనుకుంటున్నావు? తవ హేతోహో, నీకోసమే ఓ విలాసిని. నువ్వు విలాసంగా నా వైపైతే చూడు, మొత్తం మీ నాన్నతో సహా అందరికీ, మీ వాళ్ళందరికీ నేను చేయగలిగింది చేస్తాను. నైహ పశ్యామి లోకే అన్యం యహ మే ప్రతిబలః భవేత్ తస్య మే సుమహత్ వీర్యం అప్రతిద్వంద్వం ఆహవే. అసలు ఈ లోకంలో యహ, ఎవడైతే మే ప్రతిబలః భవేత్, నాకు శత్రువుగా ఉండగలడో అటువంటి వాణ్ణి ఈ లోకంలో నేను
అన్యం వేరే వాడిని ఎవ్వడిని న పశ్యామి. నాకు శత్రువర్గంలో ఉన్నవాడు ఎవ్వడు లేడు సీత. నా శత్రువు అన్నవాడెవ్వడు బతికి ఉండడు. నా యొక్క సుమహత్ వీర్యం, మహా గొప్ప వీర్యము, నా పరాక్రమము చూడు సీత, నువ్వు నా గొప్పతనం చూడసలు. ఆహవే యుద్ధంలో అప్రతిద్వంద్వం. నాకు ప్రతిద్వంద్వి అంటే శత్రువన్నవాడు లేడు. నాకు యుద్ధంలో ఎదురు నిలబడి పోరాడగలిగేవాడు లేడు సీత. ఒకవేళ ఎవడైనా ఉన్నాడనుకో రాముడిలాగా, వాడిని తప్పించేసి నేను నాకు కావాల్సినవి తెచ్చుకుంటా, యుద్ధం చేస్తానండి కాబట్టి. ఒకవేళ నాకన్నా బలం తక్కువ వాడున్నాడనుకో, యుద్ధంలో వాడిని గెలుస్తాను. కాబట్టి వాడు ఎట్లైనా నిలబడలేడు. నాకన్నా ఎక్కువ బలంతోటి ఉన్నవాడు ఉన్నాడనుకో, వాడిని లేకుండా చూసుకొని నాకు కావాల్సినవి తెచ్చుకుంటాను. కాబట్టి ఏ రకంగా చూసినా సరే, నాకు శత్రువు అన్నది ఉండడు. ఎందుకంటే నేనైనా పారిపోతాను, వాడినైనా లేకుండా చేస్తాను. అది నా టాలెంట్. ఓకే. ఏదో ఒకటి ఉపాయం, యుక్తి ఉండాలి సీత. మరీ అన్యాయంగా, అయోమయంగా ధర్మం ధర్మం అని పట్టుకుని కూర్చుంటే ఎట్లా? అసకృత్ సంయుగే భగ్నాః మయా విమృదిత ధ్వజాః అశక్తాః ప్రత్యనీకేషు స్థాతుం మమ సురాసురాః. అసకృతి ఎన్నో సార్లు సీత, ఎన్నో సార్లు సంయుగే యుద్ధాల్లో మయా నా చేత భగ్నాః భగ్నమైపోయి ఉన్నారు. సురులైనా సరే, అసురులైనా సరే, దేవతలు, దానవులు ఎవరైనా సరే ఎన్నో సార్లు యుద్ధాల్లో నా చేతిలో భంగపోయారు. నా చేతిలో వాళ్ళ ధ్వజాలవన్నీ గూడా ముక్కలు ముక్కలయ్యాయి తెలుసా? అసలు నా ఎదురుగా ప్రత్యనీకేషు, అనీకమంటే సైన్యం. నా ఎదురుగా శత్రు సైన్యంలో స్థాతం నిలబడ్డానికి గూడా దానవుల్లో ఎవ్వడు శక్తిమంతుడు గాదు. ప్రతి వాళ్ళు అశక్తులే తెలుసా? ఇచ్చమాం క్రియతామధ్య ప్రతికర్మ తవ ఉత్తమం సుప్రభాణి అవసజ్యంతాం తవ అంగే భూషణాని చ. అందుకని మాం ఇచ్చ, నన్ను కోరుకో సీత, నన్ను కోరుకో. అద్య ఇప్పుడే తవ, నీకు ఉత్తమమైన చక్కటి ప్రతికర్మ క్రియతాం, నీ అవయవాలన్నింటికి అంగాంగాలకు అందమైన అలంకరణలు జరుగుగాక, చక్కగా అలంకరించుకో. సప్రభాణి, చక్కగా ప్రభలతో ఉన్న భూషణాలన్నీ గూడా, ఆభరణాలన్నీ గూడా తవ అంగే, నీ శరీరానికి అవసజ్యంతాం ఏర్పాటు చేయబడుగాక. చక్కగా నీ అవయవాలన్నింటికి అందమైన ఆభరణాలన్నీ అలంకరించబడుగాక. సాధు పశ్యామి తే రూపం సంయుక్తం ప్రతికర్మణ ప్రతియుక్తాభి సంయుక్త దాక్షిణ్యేన వరాననే భుంక్ష్వ భోగాన్ యథా కామం పిబ భీరు రమస్వచ్చ యథేష్టం చ ప్రయచ్చత్వం పృథ్వీం వా ధనాని చ. సాధు పశ్యామి, చక్కగా చూస్తాను కదా, నువ్వు చక్కగా స్నానం చేసి గంధాలన్నీ, మైపూతలన్నీ రాసుకుని, అలంకారాలన్నీ చేసుకుని, చక్కగా శుభ్రమైన వస్త్రాలు ధరించి అట్లా ఉంటే, పువ్వులన్నీ పెట్టుకుని, అటువంటి ప్రతికర్మణ సంయుక్తం, బాగా చక్కగా అలంకరించుకున్న నీ రూపాన్ని చూస్తాను నేను, చక్కగా చూసి ఆనందిస్తాను కదా. ప్రతికర్మాభి సంయుక్త, చక్కగా అలంకారాలతో కూడి ఉన్న నువ్వు, ఓ వరాననే అందమైన ముఖం కలిగిన దానా, దాక్షిణ్యేన, నాకు అనుకూలంగా ఉన్నావనుకో. నేను చెప్పిన మాట విని నాకు అనుకూలంగా చక్కగా అలంకారాలన్నీ చేసుకుని, నువ్వు యథాకామం, నీకిష్టం వచ్చినట్టు, ఇచ్చ వచ్చినట్టు భోగాన్ భుంక్ష్వ, భోగాలన్నీ అనుభవించు. పిబ, నీకు కావలసినవన్నీ, కోరుకున్నవన్నీ తాగు. ఓ భీరు, చక్కగా రమించు, ఆనందించు, ఆడుకో. చక్కగా నీకు ఇష్టం వచ్చినవన్నీ తిను, తాగు, ఆడుకో, సుఖంగా ఉండు. నాకు అనుకూలంగా ఉండి, ఇంత మాత్రమే కదా నేను కోరుకుంటున్నది. కావాలంటే యథేష్టం, నీకు ఇచ్చ వచ్చినట్టు నువ్వు తినడం, తాగడం, ఆడుకోవడమే కాదు, కావాలంటే భూదానాలు చేస్తావా చేసుకో. నువ్వు కావాలంటే ధనాలు దానం చేస్తావా చేసుకో. ప్రయచ్చ, ఇచ్చుకో, నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. లలస్వమై విశ్రబ్ధ దృష్టం ఆజ్ఞాపయస్వ చ మత్ప్రసాదాత్ లలంత్యాః చ లలంతాం బాంధవాః తవ. మయి లలస్వ, నాతో ఆడుకో.
విశ్రబ్ధ, ఏ అనుమానం లేకుండా విశ్వాసంతో నమ్మకంగా ఉండు. నువ్వు నమ్మకంగా ఉండు. నేను అడుగుతున్నది అంతే. విశ్వాసంగా ఉండు. చక్కగా నాతో ఆడుకో. దృష్టం ఆజ్ఞాపయస్వచ, ఏమి భయం లేకుండా దిట్టతనంతో నీకిష్టమొచ్చినవి ఇట్లా కావాలి నాకని అడుగు నువ్వు ధాటిగా. దృష్టం ఆజ్ఞాపయస్వ, ధాటిగా అడుగు నన్ను. నాకిది కావాలి అని అడుగు. దిట్టగా. నాకిది కావాలి, నేను దానం చేస్తాను, వాడికిస్తాను, వీడికిస్తాను, నేను తింటాను, సుఖపడతాను అని అడుగు. నీకేవి కావాలో అడుగు. అవన్నీ తెచ్చిస్తాను గదా! అయ్యో! ఇట్లా బాధపడుతుంటావు కూర్చొనే. వాళ్ళకి వీళ్ళకే కాదు, నీ బంధువులకిచ్చుకో నీ ఇష్టం. నీ బంధువులకిచ్చావు, మీ నాన్నకెందుకిచ్చావు, మీ అమ్మకెందుకిచ్చావు అని నేను అడగను. నీ ఇష్టం. నీ వాళ్ళందరికిచ్చుకో. నువ్వు నా అనుగ్రహంతో నన్ను లాలిస్తూ నువ్వు ఆడుకుంటూ ఉన్నావనుకో, ఆ విధంగా లాలన పొందుతూ ఉన్న నువ్వు, నీ వాళ్ళందరికి నీ ఇష్టం వచ్చినవన్నీ దానాలన్నీ చేసుకుంటే, వాళ్ళు గూడా తవ బాంధవాహ నీ బంధువులన్నీ గూడా చక్కగా ఆనందిస్తారు, ఆడుకుంటారు గదా! నువ్వు నీ వాళ్ళు అందరూ సుఖంగా ఉండొచ్చు. వృద్ధిం మమ అనుపశ్యత్వం శ్రియం భద్రే యశః చ మే కింకరిష్యసి రామేణ సుభగే చిరవాసస. మమ వృద్ధి, నా అభివృద్ధిని చూడు. నేను ఎంతగా వృద్ధి చెంది ఉన్నానో చూడు. ఎన్ని సంపాదించుకున్నానో చూడు. మమ శ్రియం, నా ఐశ్వర్యాన్ని త్వం నువ్వు అనుపశ్య, చక్కగా చూడు. ఓ భద్రే, ఓ భద్రమూర్తి, మే యశశ్చ, నా యశస్సు చూడు, నా ఐశ్వర్యం చూడు, నా వృద్ధి చూడు. నా ముందు ఓ శుభగే, ఆ నార చీరలు కట్టుకుని తిరిగే రాముడు పెట్టుకుని నువ్వు కిం కరిష్యసి, ఏం చేస్తావు? ఏముంది రాముడి దగ్గర? నార చీరలు కట్టుకుని అడవులు పట్టుకొని తిరుగుతున్న వాడిని పెట్టుకుని నువ్వు ఏమి సుఖపడతావు? నీ వాళ్ళేమి ఆనందిస్తారు? నన్ను చూడు. నా దగ్గర ఎన్నున్నాయి చూసావా? నువ్వు నన్ను కోరుకున్నావనుకో, అవన్నీ నీవే గదు. నీ వాళ్ళందరికి ఇచ్చుకో. వద్దంటున్నానా నేను? నిక్షిప్త విజయః రామః గతశ్రీః వనగోచరః వ్రతీ స్థండిలశాయీ చ శంఖ్యే జీవతి వా న వా. రాముడు నిక్షిప్త విజయః, విజయాన్ని పోగొట్టుకున్నాడు. గతశ్రీః, ఐశ్వర్యాలన్నీ పోగొట్టుకున్నాడు. వనగోచరః, అడవుల్లో బడి తిరుగుతున్నాడు. ఏవో వ్రతాలన్నీ బెట్టుకుంటాడు. బ్రహ్మచర్యాలన్నీ బెట్టుకుంటాడు. ఏమైనా నిన్ను సుఖపెడుతున్నాడా? స్థండిలశాయి, కటిక నేల మీద పడుకుంటాడు. ఇంక ఆయనతో పాటు నువ్వు గూడా అట్లాంటి కటిక నేల మీద పడుకోవాలి. ఏమి సుఖమా ఏమైనానా? అసలు పోనీ అంత మాత్రమైనా ఉన్నాయా అంటే చెప్పడం కష్టం. జీవతివా నవా శంఖ్య, అసలు బతుకున్నాడో లేదో గూడా చెప్పడం కష్టం. ఇప్పుడు నువ్వక్కడికి పోయి గూడా సుఖపడేదేమున్నది సీత? రాముడి దగ్గరికి నువ్వు బోయి గూడా సుఖపడేదేమున్నది? ఏమీ లే. ఒకవేళ వెళ్తానంటే గూడా అసలు బతికే ఉన్నాడో, పోయాడో గూడా తెలీదు. నహి వైదేహి రామః త్వాం ద్రష్టుం వా అపి ఉపలప్స్యతే పురోబలాకైః అసితైః మేఘైః జ్యోత్స్నామివ ఆవృతాం. పోనీ రాముడు ఇక్కడికొచ్చి నిన్ను తీసుకొని వెళ్తాడనుకుంటున్నావేమో? నహి, కుదరదు వైదేహి. రాముడు త్వాం, నిన్ను ద్రష్టుం వా, చూడ్డానికి గాని, వా అపి ఉపలప్స్యతే, పొందడానికి గాని అవకాశమే లేదు. రాముడు ఇంక నిన్ను చూడ్డానికి గూడా అవకాశం లేదు. నిన్ను పొందడం అన్నది అస్సలే లేదు. పురోబలాకైః, ఏవో తెల్లటి బాతులు అడ్డంగా వస్తేనో, అసితైః మేఘైః, నల్లటి మబ్బులు అడ్డం వస్తేనో, జ్యోత్స్న, వెన్నెలని ఎట్లా చూడలేమో, ఏదో నల్లటి మబ్బులు ఆవరించిన వెన్నెల, తెల్లటి పొంగలతో ఆవరించబడ్డ వెన్నెలను చూడ్డం, పట్టుకోవడం కష్టం. అట్లానే నిన్ను గూడా రాముడు చూడలేడు, పొందలేడు, కుదరదు. నచాపి మమ హస్తాత్ త్వాం ప్రాప్తుమర్హతి రాఘవః హిరణ్యకశిపుః కీర్తిం ఇంద్రహస్తగతాం ఇవ. ఆ రాఘవుడు మమ హస్తాత్, నా చేతుల్లో చిక్కుకున్న నిన్ను, నా చేతుల నుంచి త్వాం, నిన్ను ప్రాప్తుం నార్హతి, పొందలేడు. నా చేతుల్లో నుంచి రాముడు నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళలేడు, కుదరదు. ఇంద్రహస్తం గతమైన, ఇంద్ర హస్తగతం, ఇంద్రుడి చేతుల్లోకొచ్చిన కీర్తిని హిరణ్యకశిపుడు ఎట్లా పొందలేడో,
అట్లానే నా చేతుల్లోకొచ్చిన నిన్ను రాముడు పొందలేడు. చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనః హరసి మే భీరు సుపర్ణః పన్నగం యథా. చారుస్మితే అందమైన చిరునవ్వుతో ఉన్నదానా, చారుదతి అందమైన పల్వరస కలిగినదానా, చారునేత్రే అందమైన కన్నులున్నదానా, విలాసంగా ఉన్నదానా, నిన్ను చూస్తుంటే ఓ భీరు మే మనః నా మనసు నీ వశమవుతూ ఉన్నది, నా మనసుని హరిస్తున్నావు ఓ మనోహరి. యథా ఏ విధంగానైతే సుపర్ణుడు గరుత్మంతుడు పామును పట్టుకుంటాడో అట్లా నీ అందము నా మనసుని పట్టుకున్నది, నా మనసు విలవిల్లాడుతూ ఉన్నది ప్రియే. క్లిష్ట కౌసేయ వసనాం తన్వీం అపి అనలంకృతాం త్వాం దృష్ట్వా స్వేషు దారేషు రతిం న ఉపలభామి అహం. క్లిష్ట కౌసేయ వసనాం నలిగిపోయిన మాసిపోయిన మట్టిగొట్టుకున్న వస్త్రాలు పట్టుచీర ధరించి ఉన్నా కూడా, తన్వి చిక్కిపోయి కృశించి ఉన్నా కూడా, అనలంకృతామపి ఏ అలంకారాలు లేకుండా ఉన్నా కూడా ఏంటో మరి, త్వాం దృష్ట్వా నిన్ను చూస్తూ ఉంటే నాకు స్వేషు దారేషు నా సొంత భార్యల పైన కూడా రతి కలగట్లేదు. నా ఉపలభామి అహం. నువ్వు చిక్కిపోయి ఉన్నావు, ఏ అలంకారాలు లేకుండా ఉన్నావు, దుమ్ము కొట్టుకుని మాసిపోయి నలిగిపోయిన ఏదో ఒక వస్త్రం ధరించి ఉన్నావు. అయినా సరే నిన్ను చూస్తే కోరిక కలుగుతున్నది నాకు. నా భార్యల పైన నాకు కోరిక కలగట్లేదు సీత. అంతఃపుర నివాసిన్యః స్త్రియః సర్వగుణాన్వితాః యావంత్యః మమ సర్వాసాం ఐశ్వరం కురు జానకి. ఓ జానకి, నా అంతఃపురంలో నివసిస్తూ ఉన్న నా స్త్రీలున్నారు, నా భార్యలు సర్వగుణాలతో కూడి ఉన్నవాళ్ళు, చాలా మంచివాళ్ళు. యావంత్యః మొత్తం మమ నాకెంతమంది ఉన్నారో అందరిపైన గూడా నువ్వు ఈశ్వర భావం ఈశ్వరివై, నా అంతఃపురానికి నువ్వు ఈశ్వరివై ఉండు జానకి. వాళ్ళపైన నువ్వు ఆధిపత్యం చెయ్యి. పాపం వాళ్ళందరూ మంచివాళ్ళు, గొప్ప సద్గుణాలతో ఉన్నవాళ్ళు నా అంతఃపుర స్త్రీలు. వాళ్ళందరిపైన నీకు అధికారం ఉంటుంది, ఆధిపత్యం చెయ్యి కదా. మమ హి అసితకేశాంతే త్రైలోక్య ప్రవరాః స్త్రియః తాః త్వాం పరిచరిష్యంతి శ్రియం అప్సరసః యథా. అసితకేశాంతే నల్లటి వెంట్రుకల కొసలున్నదానా, మమ నా స్త్రియః నా స్త్రీలు, నా భార్యలు, నా అంతఃపుర స్త్రీలు త్రైలోక్య ప్రవరాః ముల్లోకాల్లో శ్రేష్ఠులు తెలుసా నా భార్యలు. తాహ వాళ్ళందరూ కూడా శ్రియం స్త్రీని అప్సరసలు పరిచర్యలు చేసినట్టు నా భార్యలందరూ నీకు పరిచర్యలు చేస్తారు సరేనా. దేవతా స్త్రీలు అప్సరసలందరూ కూడా లక్ష్మికి ఉపచారాలు చేసినట్టు నా భార్యలందరూ నీకు పరిచర్యలు చేస్తారు. యాని వైశ్రవణే శుభ్రు రత్నాని చ ధనాని చ తాని లోకాంశ్చ శుశ్రోణి మాంచ భుంక్ష్వ యథా సుఖం. వైశ్రవణుడు కుబేరుడు నా సోదరుడు, వాడి దగ్గర ఏమేమి రత్నాలు ధనాలు ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చి నీకు ఇస్తాను. చాలా తెచ్చేసాను ఇప్పటికే. ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా తీసుకొచ్చి నీకు ఇస్తాను. ఓకే. అసలు అవే కాదు, లోకాలన్నీ కూడా తెచ్చి నీ కాళ్ళ ముందు పెడతాను. ఓ శుశ్రోణి అందమైన పిరుదులు కలిగిందానా, యథాసుఖం నీ ఇష్టం వచ్చినట్టు నేను ఎత్తుకొచ్చి నీకు ఇచ్చే ధనాలు, నేను తెచ్చి నీ పాదాల ముందు పెట్టే లోకాలన్నీ కూడా అనుభవించు. అంతేకాదు మాంచ నన్ను కూడా అనుభవించు. నన్ను అనుభవించు. ఓకే, నన్ను అనుభవించు. నాకు అది కావాలి. నహ రామః తపసా దేవి న బలేన న విక్రమైః న ధనేన మయాతుల్యః తేజసా యశసా అపి వా. రాముడు ఓ దేవి చెప్తున్నాను విను సీత. తపస్సులో గాని, బలంలో గాని, పరాక్రమంలో గాని, ధనంలో గాని, తేజస్సులో గాని, యశస్సులో గాని నాకు సమానము నా కాదు అని చెప్పాడు. ఈ పద్యానికి అర్థం చూసుకోగానే నాకు నవ్వొచ్చింది. వాడు గొప్పతనాలు బాగానే చెప్పుకుంటున్నాడు కానీ, రాముడు తపస్సులో, బలంలో, పరాక్రమంలో, యశస్సులో, తేజస్సులో, ధనంలో అన్నింటికి ఎక్కడా కూడా నాకు సమానం కాదు అంటే నాకన్నా ఎక్కువ అని ఒప్పుకుంటున్నాడా వీడు. రాముడికి ఇవన్నీ నాతో సమానమైనవి లేవు అంటే రాముడికి ఇవన్నీ నాకన్నా ఎక్కువ ఉన్నాయి అని ఒప్పుకుంటున్నాడా. ఒకవేళ వాడి ఉద్దేశం అది కాదు.
అసలు నాకు సమానమే గాదంటే ఎక్కువ గూడా గాదు అని చెప్పదలుచుకుంటే అది గూడా రాసుకోవచ్చు కదా! చెప్పదలుచుకుంటే ప్రగల్భాలు ఇన్ని జెప్తూ ఉన్నాడు. అది గూడా చెప్పుకోవచ్చు మరేంటో. వాడికి చెప్పడానికి నోరు రాలేదో, మన వాల్మీకి మహర్షి ఇంక అవసరం లేదనుకున్నారో, కానీ మాత్రం రాముడికి ఇవేవి గూడా నాకు సమానంగా లేవు అని జెప్పాడు పాపం. రాముడికి ఎక్కువే ఉండిండొచ్చు. వాడికి తెలీదేమో పాపం. కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజాని కనక విమల హార భూషితాంగీ విహర మయా సహ భీరు కాననాని ఓ భీరు ఏమి భయము ఏమి కథ నువ్వు కనక విమల హార భూషితాంగి బంగారంతో చేసిన స్వచ్ఛమైన హారాలు అవన్నీ అలంకరించుకుని చక్కగా కుసుమిత తరుజాల సంతతాన్ని చక్కగా పుష్పించిన చెట్లతో కూడి ఉన్న భ్రమరయుతాన్ని భ్రమరాలతో కూడి ఉన్న సముద్ర తీరజాని కాననాని సముద్ర తీరాల్లో ఉన్న ఈ అడవుల్లో, ఉద్యానవనాల్లో మయా సహా నాతో కలిసి విహరించు చక్కగా లే ఇంకా. ఎంతసేపు అక్కడ కూర్చుంటావట్లా? ఏం ఉపయోగం లేదు దానివల్ల. రాముడు రాడు నిన్ను తీసుకొని వెళ్ళలేడు. నువ్వు వెళ్తే గూడా నీకేమి సుఖం ఉండదు. అసలు రాముడు ఉన్నాడో లేదో గూడా తెలీదు. ఇవన్నీ పక్కన బెట్టు. నన్ను చేరుకో. చక్కగా స్నానం చేసి అలంకరించుకుని నాతో పాటు కలిసి చుట్టుపక్కలమంతా ఉద్యానవనాల్లో విహరించు కదూ అని చెప్తూ ఉన్నాడు. అవన్నీ విన్నది సీత. ఇంకిప్పుడు ఆమేం చెప్తుందో చూద్దాము. తస్య తద్వచనం శ్రుత్వా సీత రౌద్రస్య రక్షసః ఆర్త దీనస్వర దీనం ప్రత్యువాచ శనైః వచః. వాడు చెప్పిన మాటలన్నీ విని మన సీత, ఆ రౌద్రంగా ఉన్నవాడు రాక్షసుడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడేవో చెప్పాడు. ఆమె వినవలసొచ్చిందే అని ఆర్తితో ఉన్నది. దీనమైన సన్నటి స్వరంతో దిగులు పడుతూనే ఇవన్నీ చెప్పాల్సొచ్చిందే అని నెమ్మది నెమ్మదిగా వాక్కులతో వాడితో ఈ బదులు చెప్తూ ఉన్నది. ఏమంటూ ఉన్నది అంటే, నివర్తయ మనః మత్తః స్వజనే క్రియతాం మనః నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిం ఇవ పాపకృత్. మత్తః నా నుంచి నీ మనస్సును నివర్తయ వెనక్కి తిప్పు. నీ మనస్సును నీ స్వజనులు నీ భార్యల పైన నిలుపు. నన్ను కోరుకోవడానికి యుక్తం తగినది కాదు. నన్ను నువ్వు కోరుకోరాదు. ఎందుకు? పాపకృత్ సుసిద్ధిం ఇవ. పాపకర్మలు చేసేవాడికి సిద్ధి ఎట్లా కలగదో అట్లా నీకు నేను దక్కను. నా పైన మనసు వెనక్కి తిప్పు. నీ భార్యల పైన పెట్టుకో. నా అహం ఔపయికి భార్య పరభార్య సతీ తవ సాధు ధర్మమవేక్షస్వ సాధు సాధువ్రతం చరా. తవ నీకు నేను పరభార్య సతీ పరభార్యనై ఉన్నాను. పరుల భార్యను నేను. అహం నేను నీకు ఔపయికి భార్య నా నీకు తగిన భార్యను కాదు. నేను పరభార్యను. ధర్మాన్ని సాధు అవేక్షస్వ చక్కగా చూడు. ధర్మమేదో చూడు. నీ భార్యల పైన నువ్వు ప్రేమ పెట్టుకో. వాళ్ళను కోరుకో. సాధువ్రతం సన్మార్గాన్ని సాధుచర ధర్మాన్ని సాధువ్రతాన్ని చక్కగా ఆచరించు. యథా తవ తథా అన్యేషాం దారాః రక్ష్యాః నిశాచర ఆత్మానం ఉపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. నీకు నీ భార్యలు ఎట్లానో మిగిలిన వాళ్లకు కూడా వాళ్ళ భార్యలు అట్లానే ఓ రాక్షస. అదే విధంగా వాళ్ళు కూడా రక్షింపబడాలి. నీ భార్యల్ని నువ్వు రక్షించుకుంటావు, ఇతరుల భార్యను ఎత్తుకుని తెచ్చుకుంటావా? తప్పు గదూ. ఆత్మానం ఉపమాం కృత్వా నిన్ను నువ్వే నీకే ఒక ఎగ్జాంపుల్ లాగా పెట్టుకో. నా భార్యలను ఎవరైనా పరులు అపహరిస్తే నేనేం చేస్తాను, ఎంత బాధపడతాను, అట్లా చేయకూడదు కదా, తప్పు కదా అని నిన్ను నువ్వే ఎగ్జాంపుల్‌గా పెట్టుకొని, అట్లానే నేను వేరే భార్యలను ఆశించను అనుకో. నీ సొంత భార్యలతోటే నువ్వు రమించు. సరేనా? ఇది నీ ధర్మము. అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారాహ పరాభవం. నీ సొంత భార్యల పైన నీకు తృప్తి లేకపోతే, ఆ విధంగా చపలంగా ఉంటే, నీ మనసు ఇంద్రియాలు చలించిపోతూ ఉంటే, అటువంటి నికృతి ప్రజ్ఞ సరిగ్గా ఎదిగి ఎదగని
జ్ఞానంతో ఉన్నవాడు బుద్ధి తక్కువ వాడెవడున్నాడో, ఇంద్రియాల్ని నియమించలేనివాడు, చపల చిత్తంతో ఉన్నాడు, సొంత భార్యల పైన వాడికి తృప్తి లేదంటే, అటువంటి వాడు పరదారులను, ఇతరుల భార్యలను కోరుకుంటే అది వాడికి పరాభవమే కలిగిస్తుంది. పరభార్యలు వాణ్ణి పరాభవానికే నడిపిస్తారు. వాడు నశించిపోతాడు. అటువంటి అధార్మికమైన కర్మ చేసి నిన్ను నువ్వు చెడగొట్టుకోకు. ఇహ సంతః న వాసంతి సతః వా నానువర్తసే తదా హి విపరీతా తే బుద్ధిః ఆచారవర్జిత. ఇహ ఇక్కడ నీకు తెలిసిన నీ రాజ్యంలో ఎక్కడా గూడా సంతః సత్పురుషులు వా న వాసంతి ఉన్నారా లేదా? మంచివాళ్ళు ఎవ్వరూ లేరా? నీ ఊళ్ళో, నీ రాజ్యంలో మంచివాళ్ళు ఉన్నారా లేరా? సత్ప్రవర్తనతో ఉన్నవాళ్ళు, సంతులు లేరా? లేకపోతే వాళ్ళు ఉండి నీకు ఉపదేశం చేస్తే వాళ్ళు చెప్పిన మాటలను సన్మార్గంలో ఉన్నవాళ్ళు చెప్పే మాటలను చూపించే ఆచరణను నా అనువర్తసే అనుసరించట్లేదనుకో. అసలు ఉన్నారా లేదా? ఉన్నా గూడా వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినట్లేదా? తదాహి అందుకేనరా నీ బుద్ధి తే బుద్ధి ఇట్లా ఆచారవర్జిత, సదాచారాన్ని వదిలిపెట్టి విపరీతంగా తయారైంది నీ బుద్ధి. చెప్పేవాళ్ళు లేరా? ఉన్నా నువ్వు వినట్లేదా? వచ్చః మిథ్యా ప్రణీతాత్మ పద్యం ఉక్తం విచక్షణైః రాక్షసానాం అభావాయ త్వం వా న ప్రతిపద్యసే. మిథ్యా ప్రణీతాత్మ మిథ్య నడిపిస్తూ ఉంటే, మాయగా నీలో కలుగుతూ ఉన్న అక్కర్లేని కోరికలు నిన్ను నడిపిస్తూ ఉంటే, విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళు ఇది మంచి కాదు అని చూపించి నీకు వేరు చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, వాళ్ళు నీకు పద్యము, నీకు పనికొచ్చే మాటలను ఉక్తం చెప్తూ ఉంటే, ఆ వాక్కులను నువ్వు రాక్షసానాం అభావాయ రాక్షసుల నాశం కోసమే నా ప్రతిపద్యసేవా వినట్లేదా? నీకు మంచి చెప్పేవాళ్ళు లేరా? అసలు మంచివాళ్ళు లేరా? మంచి చెప్పినా నువ్వు వినట్లేదా? నీ బుద్ధి పట్టుకోవట్లేదా? రాక్షసులు నశించిపోవాలనే, కావాలనే ఇట్లా నీ మంచి కోసం చెప్తున్నది ఏది గూడా నువ్వు వినట్లేదా? అకృతాత్మానం ఆసాద్య రాజానం అనయే రతం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాని నగరాణి చ. అకృతాత్మానం ఇంకా వాడి బుద్ధి సరిగ్గా వికసించలేదు. అనయే రతం అన్యాయంలో వాడికి రతి ఎక్కువ. అటువంటి రాజు ఒకడున్నాడనుకో. అటువంటి రాజును ఆసాధ్య చేరి సమృద్ధంగా ఉన్న రాష్ట్రాలు, నగరాలు, రాజ్యమంతా కూడా నశించిపోతుంది తెలుసారా? అన్యాయం అంటే ఇష్టము. అన్యాయం చెయ్యాలి అంటే ఇష్టము. ఇంకా బుద్ధి ఎదగలేదు. వాడికి గ్రీడ్ ఎక్కువ, తెలివి తక్కువ. లోభితనం ఎక్కువ, తెలివి తక్కువ ఉంటే, అటువంటి వాడిని చేరి రాష్ట్రాలు, నగరాలు, రాజ్యాలన్నీ నశించిపోతాయిరా. తథా ఇయం త్వాం సమాసాద్య లంకా రత్నౌఘ సంకుల అపరాధాత్తవ ఏకస్య నచ్చిరాత్ వినశిష్యతి. తథా అదే విధంగా ఇయం లంకా పాపం ఈ లంకా నగరము రత్నౌఘ సంకుల రత్నాలతో వాటితో నిండి ఉన్నది. కాని పాపము త్వాం సమాసాద్య నువ్వు దానికి రాజుగా ఉండడం చేత తవ ఏకస్య అపరాధాత్ నువ్వు చేసిన నీ ఒక్కడి అపరాధం వల్ల లంక మొత్తము నచ్చిరాత్ అచిర కాలంలోనే నశించిపోతుందిరా నీ వల్ల. స్వకృతైః హన్యమానస్య రావణ అదీర్ఘదర్శినః అభినందంతి భూతాని వినాశే పాపకర్మణః. రావణానికి ఒక మాట చెప్తాను వినరా. పాపకర్మలు చేసేవాడు దీర్ఘదర్శనం, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయని చూసుకోవడం చాతగాని వాడు, ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ కోసం ప్రయత్నం చేసేవాడు ఎవడున్నాడో వాడే చేసుకున్న అపరాధాల వల్ల, స్వకృతాల వల్ల హన్యమానస్య నశించిపోతూ ఉంటే, వాడి వినాశం చూసి ప్రాణులన్నీ కూడా అభినందిస్తాయి, సంతోషిస్తాయిరా. పాపాత్ముడు నశించిపోతూ ఉంటే, పాపాత్ముడు వాడు చేసుకున్న పాపిష్టి పనులకు వాడే నశించిపోతూ ఉంటే,
ప్రాణులన్నీ చూసి ఎంతో ఆనందిస్తాయి. అటువంటి బతుకు బతికేనారా? ఆ విధంగా బ్రతుకుతావా? పోతే బాగుంటుందని అందరూ కోరుకునేలాంటి జీవితమా నువ్వు కోరుకుంటున్నది? అదా నీకు కావాల్సింది? ఏవం త్వాం పాపకర్మాణం వక్షంతి నికృతాః జనాః దిష్ట్యా ఏతత్ వ్యసనం ప్రాప్తః రౌద్రః ఇతి ఏవ హర్షితాః. ఏవం ఈ విధంగా పాపకర్మాణం త్వాం పాపకర్మలు చేసే నువ్వు నశించిపోతూ ఉంటే చూసి నికృతాః జనాః ఎవరికైతే నువ్వు నిష్కృతులు చేసావో, ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో వాళ్ళందరూ గూడా ఏమనుకుంటారో తెలుసారా? దిష్ట్యా అదృష్టం కొద్దీ ఈ రౌద్రుడు, రావణుడు ఇటువంటి ఏతత్ వ్యసనం ప్రాప్తః ఆపదను పొందాడు, నశించిపోతున్నాడు, మంచే జరిగింది అని ఇది ఏవ హర్షితాః సంతోషిస్తారా? నీ చేతుల్లో బాధలు పడ్డవాళ్ళు ఎత్తుకొనొచ్చాను, లాక్కొనొచ్చాను అని ఏంటో చెప్తున్నావు గదా! నీ చేతుల్లో బాధపడ్డ వాళ్ళందరూ గూడా నువ్వు నశించిపోతూ ఉంటే, నువ్వు చేసిన పాపిష్టి కర్మలకు నువ్వు నశించిపోతూ ఉంటే, చూసి సంతోషించడమే గాదు, అదృష్టం బాగుంది, వాడికి ఇటువంటి ఆపద కలిగి నశించిపోతున్నాడని ఆనందిస్తార్రా. అటువంటి బతుకా నీకు కావాల్సింది? నువ్వు అదా కోరుకుంటున్నది? ఇప్పటికైనా బాగుపడొద్దు? చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినట్లేదా? శక్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యా రాఘవేణ అహం భాస్కరేణ ప్రభాయధా. నన్ను నువ్వు ప్రలోభ పెట్టలేవురా. ఇంతకి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. నీ పాపకర్మలకు నువ్వే నశించిపోయే కాలం వస్తే పోతావు, అందరు ఆనందిస్తారు, అది వేరే విషయము. నా గురించి చెప్తాను విను. అహం నేను ఐశ్వర్యాలు ఎరగా చూపించి ధనాలన్నీ కళ్ళ ముందు మిరిమిలా మెరిపిస్తే గూడా లోభ పొందను. నన్ను ప్రలోభ పెట్టడము శక్య కుదరదు. నువ్వు నన్ను ప్రలోభ పెట్టలేవు. అహం నేను యథా ఏ విధంగానైతే భాస్కరేణ ప్రభా సూర్యుడికి ప్రకాశం ఎట్లా ఎప్పుడూ దాంతో పాటే ఉంటుందో అట్లా రాఘవేణ అనన్య రాఘవుడికి నేను వేరుగా ఉండను. సూర్యుడికి సూర్యప్రకాశం ఎట్లా ఎప్పుడు కూడి ఉంటుందో, వేరుగా ఉండదో, అనన్యంగా అన్యంగా ఉండదో, అట్లానే నేను రాముడికి వేరుగా లేను, ఉన్నాను అని నీకు అనిపిస్తుంది. నీకు కనిపించక కళ్ళు సరిగ్గా చూసుకోవడం రావట్లేదు. నేను రాముడికి వేరుగా లేను. ఉపధాయ భుజంతస్య లోకనాథస్య సత్కృతం కథం నామ ఉపధాస్యామి భుజమన్యస్య కస్యచిత్. ఆ లోకనాథుడు రాజైన రాముడి యొక్క అందరి చేత సత్కరింపబడే భుజాన్ని ఆశ్రయించి ఉన్నాను నేను. ఉపధాయ అంటే దిండుగా తలగడగా పెట్టుకున్నాను. రాముడి భుజాన్ని ఆశ్రయించి ఉన్న నేను కథం నామ ఏ విధంగా రా మళ్ళీ వేరే వాడి భుజాన్ని ఆశ్రయిస్తాననుకుంటున్నావో కుదరదు. అహం ఔపయికి భార్య తస్యైవ వసుధాపతేః వ్రతస్నాతస్య విప్రస్య విద్యా ఇవ విదిదాత్మనః. అహం నేను తస్య వసుధాధిపతేః రాజ్యాధిపతి అయిన రాముడి యొక్క ఔపయికి భార్య తగిన భార్యను. ఎట్లా అంటే వ్రతస్నాతస్య బ్రహ్మచర్యం చేసి వేదాలన్నీ చదువుకుని ఆ బ్రహ్మచర్య వ్రతము వేదాధ్యయనం అన్న వ్రతం పూర్తయిన తర్వాత స్నాతకోత్సవం చేసుకున్నవాడు అంటే సక్సెస్ఫుల్గా వేదాలన్నింటినీ అధ్యయనం చేయడం పూర్తి చేసినవాడు, ఆ వేదాల్లో చెప్పబడ్డ విషయాన్ని తనలో నింపుకున్నవాడు విదితాత్మనః. అందులో ఉన్న విద్య మొత్తం తనలో నింపుకున్నవాడెవడున్నాడో అటువంటి విప్రుడిలో వాడి విద్య ఎప్పుడు వాడికి వేరుగా ఉండదు. తెలుస్తున్నదా? ఒకవేళ శ్రద్ధ లేదు, భక్తి లేదు, నేర్చుకున్నది అభ్యాసం చేసేది లేదు, సరిగ్గా నేర్చుకోను గూడా లేదు అంటే అటువంటి విద్య నిలబడదు గాని, చక్కగా చివరి దాకా అభ్యాసం చేస్తూ ఉన్న విద్య ఏదున్నదో, ఆ విప్రుడిలో ఎట్లా నిలబడి ఉంటుందో వాడికింక వాడి విద్య వేరుగా ఉండదు. చదువుకున్న తర్వాత ఇంక వాడిలో అది భాగమైపోతుంది. వాడి జ్ఞానదేహమై ఉంటుంది. వాడికి వాడి జ్ఞానం ఇంక వేరుగా ఉండదు. వాడి విద్య వాడికి వేరుగా ఉండదు. అట్లా నేను గూడా రాముడికి వేరుగా ఉండనో, లేనో, నువ్వు వేరు చెయ్యలేవు. చేశానని అనుకుంటున్నావు. సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖితాం వనే వాసితయా సార్ధం కరేణు ఇవ గజాధిపం.
రావణ నీకొక మాట చెప్తాను విను. రాముడికి నేను విప్రుడిలో విద్యలాగా, భాస్కరుడికి ప్రభలాగా దూరంగా లేను. కానీ ఉన్నట్టుగా నీకనిపిస్తుంది గాబట్టి, నీ బాగు కోసం నీకొక మాట చెప్తాను విను. మాం దుఃఖితాం రాముడికి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్న నేను, దుఃఖిస్తూ ఉన్న నన్ను, మళ్ళీ రాముడితో చక్కగా సమానయ్య కల్పో. దీనివల్ల నువ్వే బాగుపడతావు. వనే వాసితయా కరేణు సార్ధం ఇవ అడవిలో ఆడ ఏనుగుతో కూడి ఉన్న గజరాజులాగా నన్ను రాముడితో కలిపితే నీకే మంచి జరుగుతుందది నీ బాగుకే. మిత్రం ఔపయికం కర్తుం రామః స్థానం పరీప్సత వధం చ అనిచ్చతా ఘోరం త్వయా అసౌ పురుషర్షభః. నీ గురించి 2 విషయాలు చెప్తాను, నువ్వు అర్థం చేసుకోరా రావణ. ఒక్కటి స్థానం పరీప్సత, నీకీ స్థానం కావాలి కదా! నీకీ పదవి గావాలి, రాజుగా ఉండాలి, అన్నీ నీకు ఏవేవో వస్తువులన్నీ ఉండాలి, విలువైనవన్నీ ఉండాలి, భోగాలన్నీ ఉండాలి. ఈ స్థానంలో నుంచి కదలడం నీకిష్టం లేదు కదా! ఈ స్థానాన్ని, ఈ పదవిని పోగొట్టుకోవడం నీకిష్టం లేదు. ఇది కోరుకుంటున్నావు కదా! అది ఒకటి. రెండోది, ఘోరమైన వధంచ అనిచ్చత, చావు గూడా నీకిష్టం లేదు. ఒకటి, చచ్చిపోవడం నీకిష్టం లేదు. 2, ఇదిగో ఈ అనుభవాలన్నీ కావాలి, ఇవి నీకిష్టము. ఇప్పుడు నీకిష్టమైనవన్నీ పోగొట్టుకోకుండా, నీకు కష్టమైన చావు కొని తెచ్చుకోకుండా, నువ్వు చచ్చిపోకుండా, నీకున్నవేవి పోకుండా ఉండాలి అంటే నువ్వేం చేయొచ్చో తెలుసా? ఈ 2 గావాలి గాబట్టి, నన్ను పొందడం పక్కన పెట్టు. నన్ను పొందుదామని ట్రై చేసావనుకో, ఈ స్థానంలో నుంచి భ్రంశం అవుతావు, అసలు చచ్చిపోతావు. నన్ను తీసుకెళ్ళి రాముడితోటి కలిపావనుకో నీకేమవుతుందో తెలుసా? నీ స్థానం నీకు సుస్థిరంగా ఉంటుంది. నువ్వు చావు తప్పించుకోవచ్చు. చూసావా? అది. కాబట్టి అటువంటి నీ చేత ఈ 2 కోరికలతో ఉన్నావు గాబట్టి, అటువంటి నీ చేత ఆ పురుషర్షభుడు, ఈ రాముడు నీ చేత మిత్రం కర్తుం ఔపయికం, మిత్రుడిగా చేసుకోబడడం నీకు ఉచితము. నీకు మంచేమో తెలుసా? రాముడితో ఫ్రెండ్‌షిప్ చేసుకో, నువ్వు బాగుపడతావు. అది. నువ్వు పోయి రాముడిని తగులుకో, నన్ను గాదురా! నన్ను తగులుకుంటే నశిస్తావు. రాముడిని తగులుకుంటే బాగుపడతావు. అర్థమైతుందా? పోయి దాన్ని తగులుకో, పోయి రాముడిని తగులుకో పో. విదితః సహ హి ధర్మజ్ఞః శరణాగత వత్సలః తేన మైత్రీ భవతు తే యది జీవితుం ఇచ్ఛసి. ఆయన అన్నీ తెలిసినవాడు, ధర్మం తెలిసినవాడు, శరణు కోరి వచ్చిన వాళ్ళను వాత్సల్య భావంతో చూసేవాడు, మంచివాడు రాముడు. యది ఒకవేళ జీవితం ఇచ్ఛసి, బతకాలని నువ్వు కోరుకున్నావంటే, అటువంటి నీ చేత తేన ఆయనతో మైత్రీ భవతు, స్నేహము, మైత్రీ భావము కలుగుగాక. నువ్వు ఆయనతో స్నేహం చేస్తావంటే చక్కగా బతికిపోతావు లేదా చచ్చిపోతావు. ప్రసాదయస్వ త్వం చ ఏనం శరణాగత వత్సలం మాంచ అస్మై నియతః భూత్వా నిర్యాతయితుం అర్హసి. నువ్వేం చేయంటే, శరణాగత వత్సలుడైన ఏనం ఆయనను ప్రసాదయస్వ, ప్రసన్నుణ్ణి చేసుకో. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో. మాంచ నన్ను గూడా నియతంగా అస్మై ఆయనకు నిర్యాతయితుం అర్హసి ఇచ్చేయి. నువ్వు గూడా నియమాలతో ఉన్నవాడివై ఈ ధర్మాన్ని పాటించి, ఆత్మధర్మాన్ని పాటించి నన్ను తీసుకునెళ్ళి ఆయనకు అప్పచెప్పేయి. నువ్వు గూడా అక్కడే పోయి కూర్చో. ఇంక నువ్వు బాగుపడిపోతావు. చూసావా? అది. చెప్తున్నదేమైనా బ్రహ్మజ్ఞానం నీకు అర్థమైతుందా? అయితే పట్టుకో. లేదా నీ కర్మ. ఏవం హితే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘుత్తమే అన్యథా త్వం హి కుర్వాణః వధం ప్రాప్స్యసి రావణ. ఓ రావణ, ఏవం హి, ఇదొక్కటే మార్గం. రఘుత్తమే, ఆ రఘుత్తముడికి సంప్రదాయ, నన్ను సంప్రదానం చేసావనుకో, అప్పుడు నీకు స్వస్తి భవేత్, నీకు స్వస్తి కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. లేకపోతే అస్వస్థతతో ఉంటావు. అన్యథా వేరే రకంగా చేస్తే త్వమ్మ కుర్వాణః చేసిన వాడవైతే రావణ వధం ప్రాప్స్యసిరా, నశించిపోతావు. రామస్య ధనుషః శబ్దం శ్రోష్యసి త్వం మహాశ్వనం
శతక్రతు విసృష్టస్య నిర్ఘోషం అసనేహే ఇవ. రాముడు రాడు నేను తీసుకుని వెళ్ళడం చెప్తున్నావు దాని తలకాయ నీకు తెలియదు, నేను చెప్తున్నాను విను. రాముడి యొక్క ధనుష్టంకారము తొందరలోనే వింటావు శ్రోషసి. ఆ మహాస్వరం దాన్ని వినబోతూ ఉన్నావు. శతక్రతు విసృష్టస్య, ఇంద్రుడు వదిలిన అసనము అంటే పిడుగుపాటు లేదా వజ్రాయుధపు యొక్క నిర్ఘోషము శబ్దము ఎట్లా ఉంటుందో, ఇంద్రుడి వజ్రాయుధము విసిరితే ఆ శబ్దం ఎట్లా ఉంటుందో అట్లా రాముడి ధనుష్టంకారము ఆయన బాణం వదులుతుంటే ఆ శబ్దం నీకు వినిపిస్తుందిరా. ఇంకా అంత దూరం తెచ్చుకున్నావంటే నువ్వు బతికి బట్టగట్టలేవు, తెలుస్తున్నదా? ఈలోగా బాగుపడు. ఇహ శీఘ్రం సుపర్వాణః జ్వలితాస్యాః ఇవ ఉరగాః ఇషవః నిపతిష్యంతి రామలక్ష్మణ లక్షణాః. శీఘ్రంగానే తొందరలోనే ఇక్కడికి సుపర్వాణః చక్కటి పర్వములతో కణుపులతో ఉన్న ఉరగాః ఇవ జ్వలితాస్యాః నిప్పులు కక్కుతూ ఉన్న పాముల్లాగా ఉన్న ఇషవః బాణాలు రామలక్ష్మణ లక్షణాః రాముడు లక్ష్మణుడి యొక్క చిహ్నాలతో ఉన్న బాణాలు తొందరలోనే ఇక్కడికి వచ్చి నిపతిష్యంతి పడతాయిరా, నువ్వు పోతావు. రక్షాంసి పరినిఘ్నంతః కుర్యామస్యాం సమంతతః అసంపాతం కరిష్యంతి పతంతః కంకవాససః. రాముడు లక్ష్మణుడు వదులుతూ ఉన్న బాణాలు ఎట్లా ఉంటాయో తెలుసా? కంకవాససః గద్ద ఈకలతో ఉంటాయి. అంత వేగంగా ఏరోడైనమిక్స్ తోటి వస్తాయి అవి. అవి సమంతతః అన్ని వైపు నుంచి అస్యాం పుర్యాం ఈ లంకాపురి పైన పడిపోతాయి వచ్చి, ఆ పతంతః పడిపోతూ ఉన్నవి. రక్షాంసి పరినిఘ్నంతః రాక్షసులను చంపుతూ అసంపాతం కరిష్యంతి ఇంక ఏమాత్రం ఖాళీ ఉండదు, తెలిసిందా? వాళ్ళు బాణాలు వదిలితే ఆ బాణాలు వచ్చి మొత్తము ఇక్కడ లంకా నగరం అంతా కప్పేస్తాయి. అవి రాక్షసులను చంపేస్తూ ఉంటే ఆ దేహాలన్నీ కూలి పడతాయి, భూమి కూడా కనిపించదు ఎక్కడ. రాక్షసేంద్ర మహాసర్పాన్ సహ రామగరుడ మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతేయ ఇవ ఉరగాన. రాక్షసులన్న సర్పాలను రాముడన్న గరుడు ఏదో గరుత్మంతుడు పాములను వేగంగా పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. అపనేష్యతి మాం భర్త త్వత్తః శీఘ్రం అరిందమః అసురేభ్యః శ్రియం దీప్తాం విష్ణుః త్రిభిః ఇవ క్రమైః. మాం నన్ను నా భర్త త్వత్తః అపనేష్యతి నీ నుంచి తీసుకుని వెళ్తాడు శీఘ్రం తొందరలోనే ఆ అరిందముడు శత్రుమర్దనుడు. ఎట్లా అంటే త్రివిక్రముడై విష్ణువు అసురుల నుంచి శ్రియం ఐశ్వర్యాన్ని, ఎట్లా జ్వలిస్తున్న ఐశ్వర్యాన్ని అసురుల నుంచి విష్ణువు త్రివిక్రముడై మళ్ళీ వెనక్కి తీసుకున్నాడో అట్లా నీ నుంచి నన్ను నా భర్త వెనక్కి తీసుకుంటాడు, తెలిసిందా? జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా రక్షః కృతం ఏతత్ అసాధువై. నీ పరాక్రమం చూడు అన్నావు కదా, చూశాను రా నేను అసలు యాక్చువల్గా ఫస్ట్ హ్యాండ్ చూశాను ప్రత్యక్షంగా నీ పరాక్రమము, నీ ధైర్యము, నీ శక్తి సామర్థ్యాలు. ఆ జనస్థానంలో రాక్షసుల బలం మొత్తం సైన్యం అంతా చచ్చిపడి ఉంటే అది హతస్థానం శ్మశానమై ఉండగా ఆయనను ఏమి చెయ్యలేని అశక్తుడైన నీ చేత ఏతత్ అసాధుకృతం అన్యాయమైన అధర్మమైన పని చెయ్యబడ్డది. ఇది పరాక్రమంతో చేసావా నువ్వు? నీ తలకాయ. రాక్షసులందరూ చచ్చిపడి ఉంటే నువ్వేమీ చెయ్యలేక రాముడు లేకుండా ఉండగా తప్పించి మాయోపాయాలతో నన్ను పట్టుకుని వచ్చావు. ఏమైనా ఇది పరాక్రమాన్ని నిరూపించే పనే? ఆశ్రమంతు తయోః శూన్యం ప్రవిశ్య నరసింహయోః గోచరం గతయోః భ్రాత్రోః అపనీత త్వయా అధమా. ఓ అధముడు, నీ గొప్పతనాలన్నీ చెప్తున్నావా అధముడా? తయోః శూన్యం నరసింహయోః, ఆ నరసింహులు లేకుండా ఉన్న ఆశ్రమంలోకి ప్రవేశించి
భ్రాత్రోహో గోచరం గతయోహో వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఉండగా త్వయా నీచేత ఓ అధముడా అపనీత నేను అపహరించబడ్డాను. నువ్వేమైనా పరాక్రమం చూపించి నిలబడి యుద్ధం చేసి తీసుకుని వచ్చావా? నీకంత టాలెంట్ లేదు. భయపడ్డావు, శక్తి సరిపోదు. కాబట్టి ఏం చేసావు? శత్రువుని నువ్వు తట్టుకోలేవు కాబట్టి తప్పించి దొంగతనంగా తీసుకుని వచ్చావు. ఇది గొప్పతనంగా చెప్తున్నావా? నహి గంధముపాగ్రాయ రామలక్ష్మణయోః త్వయా శక్యం సందర్శనే స్థాతుం శూనా శార్దూలయోః ఇవ. రామ లక్ష్మణుల యొక్క గంధం వాసన చూస్తే కూడా నువ్వు నిలబడి ఉండలేవురా. బ్రహ్మవాసన కలిగితే అదిగో అసత్వాసనలన్నీ అవే పోతాయి. ఆ రకంగా వాళ్ళ వాసన చూస్తే కూడా నువ్వు ఇంక ఉండవు. శార్దూలము పెద్ద పులి యొక్క వాసన పసిగడితే కూడా కుక్కలన్నీ నిలబడలేక పారిపోయినట్టే. చూడ్డం కాదు, యుద్ధం చేయడం కాదు. కుక్కలు పెద్ద పులితో నిలబడి యుద్ధం చేస్తాయేంటి? పెద్ద పులి వాసన పసిగడితే కూడా ఇవి పారిపోతాయి. అట్లా నువ్వు నశించిపోతావు. తస్య తే విగ్రహే తాభ్యాం యుగగ్రహణం అస్థిరం వృత్రస్య ఇవ ఇంద్రబాహుభ్యాం బాహోహో ఏకస్య విగ్రహే. ఇంద్రుడు 2 భుజాలతో ఉండి ఒక్క చేయితో ఉన్న వృత్రుణ్ణి విగ్రహే యుద్ధంలో సంహరించినట్టు నువ్వు ఒక్కడివిరా. వాళ్ళిద్దరూ యుగగ్రహణం అస్థిరం. నువ్వు వాళ్ళతో యుగం అంటే సంయుగం అంటే యుద్ధం. దాన్ని పట్టుకోవడం అస్థిరం, కుదరదు. వాళ్ళతో యుద్ధం కూడా చేయలేవు నువ్వు. యుద్ధానికి నిలబడడం కుదరదు. నువ్వు చేయలేవురా. వాళ్ళతో విగ్రహం పెట్టుకుని యుద్ధం పెట్టుకుని గెలవడం కాదు, అసలు యుద్ధం కూడా కలగడం కష్టం. బికాస్ యుద్ధం వస్తే కూడా అది చాలా అన్ఈక్వల్గా ఉంటుంది. ఆ పోటీ అన్ఈక్వల్గా ఉంటుంది. వాళ్ళిద్దరూ నువ్వు ఒక్కడివి. పని చేయదు, నశించిపోతావు. క్షిప్రం తవ సహ నాదః మే రామః సౌమిత్రిణా సహ తోయమల్పమివ ఆదిత్యః ప్రాణాన్ ఆదాస్యతే శరైః. అల్పంగా ఉన్న నీళ్ళు ఒకవేళ భూమి మీద ఉంటే ఆదిత్యుడి కిరణాలు ఎట్లా వాటిని పీల్చేస్తాయో అట్లానే సౌమిత్రితో సహా కలిసి వచ్చి రాముడు నా నాథుడు క్షిప్రం నీ ప్రాణాలను బాణాలతో పెళ్ళగిస్తాడు. తెలుస్తుందా? సూర్యకిరణాలు నీళ్లను ఎట్లా ఆవిరి చేస్తాయో అట్లానే నీ ప్రాణాలను హరిస్తాడు రాముడు బాణాలతో. గిరిం కుబేరస్య గతః అథవా ఆలయం సభాం గతః వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేః న మోక్షసే మహాద్రుమః కాలహతః అసనేః ఇవ. ఒక పెద్ద చెట్టు ఉన్నదనుకో, బాగా ఊడలతో ఉంచుకుని పాతుకుని ఉన్నది. కానీ కాలహతము దానికి ఆ పోయే కాలం వస్తే పిడుగు పడిందనుకో, పిడుగు పాటుకు భగ్గున దగ్ధమైపోతుంది కదా, ఎంత మహావృక్షమైనా. అట్లానే నువ్వు కూడా రావణ కుబేరుడి ఆలయానికో కుబేరుడున్న పర్వతానికో పోయి దాక్కో. లేదా రాజు వరుణుడు సముద్రంలో పోయి ఆ వరుణ సభలో పోయి దాక్కో. నువ్వు ఎక్కడైనా పో, నువ్వు భూమి మీద ఉండు, నువ్వు నీళ్లలో ఉండు, ఆకాశంలో ఉండు, ఎక్కడున్నా సరే దాశరథేహే దాశరథి నుంచి రాముడి నుంచి మోక్షమన్నది అసంశయం, అనుమానమే లేదు. రాముడి నుంచి నువ్వు మోక్షం పొందుతావు, బతికి బయటపడతావు అన్నది అస్సలు కుదిరేదే లేదు. నువ్వు మోక్షం పొందలేవు, ఆ బాణాలని తప్పించుకోలేవు. ఇది అసంశయం, అనుమానమే లేదు. ఇందులో అనుమానమే లేదు అని చెప్తూ ఉన్నది. దానితో రావణుడి ప్రగల్భాలు, వాడి ప్రలోభాలు, సీత వాటి గురించి చెప్పిన సమాధానాలు చూసాము. తర్వాత ఏం జరిగింది ఏమి అని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.